గాజాని మొత్తాన్ని ఖాళీ చేయిస్తాం, దాంట్లో మేము రియల్ వెంచర్ ఏర్పాటు చేస్తాం, దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాల కింద మారుస్తాం, అందులో ఉన్న 10 లక్షల మంది ప్రజల్ని ఈజిప్ట్ వాళ్ళు తీసుకెళ్ళాలి, జోర్డాన్ వాళ్ళు తీసుకెళ్ళాలి అని చెప్పినటువంటి ట్రంప్ మొన్ననే సౌదీ అరేబియాతో పాటుగా 57 అరబ్ దేశాలు కూడా, ఆయిల్ ఉత్పత్తి దేశాలు, ఓఐసీ దేశాలన్నీ కూడా వ్యతిరేకించడంతో ఇప్పుడు రూటు మార్చాడు, యూటర్న్ తీసుకున్నాడు. గాజాలోని పాలస్తీనాలు, ఈజిప్ట్, జోర్డాన్, ఇతర పశ్చిమాసియా దేశాలకు శాశ్వతంగా తరలిపోవాలన్నటువంటి ప్రపోజల్ని వదిలేశాడు. గాజా పౌరులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. బుధవారం ఐర్లాండ్ ప్రధాని మైకేల్ మార్జిన్తో భేటీకి ముందు విలేకరులతో మాట్లాడుతూ విషయం చెప్పుకొచ్చారు. పాలస్తీనాలను మేమేం బహిష్కరించము అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ట్రంప్ ప్రకటనని ఈజిప్ట్ ఇప్పుడు స్వాగతించింది. గాజాలో మానవతా పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించాల్సిన అవసరాన్ని, పాలస్తీనా సమస్యకు స్థిరమైన న్యాయమైన పరిష్కారం కనుగొనాల్సిన ప్రాముఖ్యతని ట్రంప్ మాటలు తెలియజేస్తున్నాయని చెప్పుకొచ్చారు. గాజాని అమెరికా స్వాధీనం చేసుకున్నదని గత నెల ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి యూటర్న్ అయితే కనబడుతుంది ఇక్కడ.